చూస్తే స్మార్ట్, పనితనం బేష్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఆకట్టుకున్న ఆవిష్కరణలు. ఆలోచన ఆచరణలోకి వస్తేనే అద్భుత ఆవిష్కరణలు సాకారమవుతాయి. మేధకు పదును పెట్టేలా, మొండి సమస్యలకు పరిష్కారం లభించేలా యువ ఆవిష్కర్తలకు వేదికగా నిలుస్తోంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. మంగళగిరిలోని మయూరి టెక్పార్కులో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పలువురు ఔత్సాహికులు, విద్యాసంస్థలు, కంపెనీల ప్రతినిధులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిత్రంలో మంత్రులు టీజీ భరత్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, టాటా చైర్మన్ చంద్రశేఖరన్. ఫోటోను పెయింటింగ్గా మార్చొచ్చు. ఫోటోను పెయింటింగ్ మార్చే ఈ పరికరాన్ని విశాఖపట్నానికి చెందిన టెక్కీబోర్డ్ కంపెనీ నిర్వాహకుడు వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ డివైజ్ను కంప్యూటర్కు అనుసంధానించి నచ్చిన ఫోటోను డ్రాయింగ్గా మార్చుకోవచ్చన్నారు. చేపలకు తేలికగా మేత వేసేలా ఏపీవీఐటీ వర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ కుంతల్వారా మొబైల్ ఆపరేటింగ్ ఆటోమేటిక్ ఫిష్ ఫీడింగ్ డివైజ్ ఆవిష్కరించారు. చెరువుల్లో చేపలకు ఆహారం వేయడం కోసం దీన్ని అభివృద్ధి చేశారు. 40 కేజీల ఫీడ్ను స్టోర్ చేసుకుని 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చేపల చెరువులో తిరుగుతూ నిర్దేశించిన సమయంలో ఇది మేత వేస్తుంది. చిట్టి పాంధర్. విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థులు అవినాష్, మోహన్ చిట్టి పాంధర్ అనే ఈ స్మార్ట్ సైకిల్ను ఆవిష్కరించారు. 3 లెవెల్ స్పీడ్ మోడ్స్, బ్యాటరీ, ఎల్సీడీ డిస్ప్లేతో రూపొందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు వెళ్తుంది. 27,000 రూపాయల రేంజ్లో అందరికీ అందుబాటులో ఉందని అవినాష్ తెలిపారు.